కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడినప్పుడు చాలా తీవ్రంగా దాడి చేశాడు ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ మీద. బహుశా ఒక రాజకీయ నాయకుడు ఆ స్థాయిలో గతంలో కూడా మాట్లాడారు, లేదని కాదు, వైసీపీ వాళ్లకు జరగడము సవాళ్ళు ప్రతి సవాళ్ళు అని. కానీ ఇక్కడ హఠాత్తుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మామూలుగా ఆయన వివాదాస్పదంగా మాట్లాడతారు, అందులో సందేహం లేదు. వాళ్ళ పార్టీ గురించి పదవుల గురించి మాట్లాడిన ఆయన ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ పేరు తీసి 1 సార్లు ఏమనుకుంటున్నావు, మీరు ఏదంటే జరుగుతుంది అనుకుంటున్నారా, మేము తలుచుకుంటే ఇలాంటి మీడియాలు ఎన్నైనా పెడతాము అంటే ఒక విధమైన బెదిరింపు, ఒక తీవ్రమైన హెచ్చరిక, ఒక బెదిరింపు ధోరణిలో ఆయన మాట్లాడుతున్నారు. ఇదంతా మాకు గతం అంతా తెలీదా, మేము బయట పెట్టాలంటే ఎన్ని విషయాలు ఉన్నాయి, ఇదంతా కూడా. సో ఖచ్చితంగా ఒక బెదిరింపు ధోరణి. దీంట్లో వ్యక్తిగతంగా ఆయన చేయటం ఒకటైతే, ఆంధ్ర ఛానళ్ళు, ఆంధ్ర మీడియా అంటే చాలా కాలం తర్వాత, అంటే చాలా విషయాల్లో ఈ నీళ్ల సమస్య వచ్చినప్పుడు లేదా రేవంత్ రెడ్డిని గురించి అంటున్నప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ అనే ఒక యాంగిల్ తీసుకొస్తున్నట్టుగా ఇప్పుడు చాలా విచిత్రంగా, చాలా విపరీతంగా ఒక ఛానల్ ఒక మా అధినేత పేరు చెప్తున్నప్పటికీ కూడా ఒక కొత్త డైమెన్షన్ రాజగోపాల్ రెడ్డి ఇస్తున్నారు. మేము పెట్టుకోలేమా, మేము చేయలేమా, అసలు ఎన్నైనా పెట్టగలం. మరి పెట్టారు కూడా, అలా చెప్పాలంటే పెట్టారు కూడా. పెట్టని వీళ్ళలో చాలామంది పెట్టి తంటాలు పడిన వాళ్ళు ఉన్నారు, కాస్త చేతులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు, కాస్త ఇప్పటికి కూడా అలా నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకని ఏదో కొత్త విషయాలాగా ఏం కాదు. కానీ ఒకటైతే నిజం, మీడియా మీద కూడా ఒక దాడి అయితే జరగబోతుంది. మీడియాను కూడా ఈ రాజకీయ రణరంగంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా ఉంటే ఆ మీడియా ఈ మీడియా అని అనుకుంటుంటే, తెలంగాణలో కూడా తెలంగాణ రాజకీయవేత్తలు కూడా ఆ పని చేయబోతున్నారు అనేది అనిపిస్తుంది. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన కొన్ని మాటలు బొత్తిగా అవసరం లేనివి. ఆయన రాజకీయంగా ఏం చేస్తారో చేయొచ్చు. వాళ్ళ పార్టీలో అంతర్గతమైన సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకుంటారు, తన స్థానం ఎలా చూసుకుంటారు. పై వాళ్ళ పార్టీ అని కూడా బలంగా చెప్పడం కష్టం. మధ్యలో బీజేపీలోకి వెళ్ళి రాజీనామా చేసి మళ్ళీ నిలబడి ఓడిపోయిన వ్యక్తి ఆయన. కాబట్టి అంతా కాంగ్రెస్ అంటేనే విశుద్ధము అన్న పద్ధతిలో మాట్లాడితే కూడా కుదరదు. ఇప్పుడు కాంగ్రెస్తోనే ఉన్నారా, కాంగ్రెస్తో ఉంటే మరి ముఖ్యమంత్రికి మీకు ప్రభుత్వానికి అసలు మీరు ఏ విషయంలో ఏకీభవిస్తున్నారన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. కానీ సంచలనమైన వ్యాఖ్యలు అనే మటుకు మనం చెప్పక తప్పదు. ఒక మాజీ ఎంపీ, మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఒక మంత్రి గారి సోదరుడు ఇవన్నీ మాట్లాడడం. కథనాలు రాశారనా, ఎవరు తన మీద రాశారని. అంటే ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి తమంతా అనుకూలం కాబట్టి ఇదంతా చేస్తున్నారు అని. అంటే అక్కడ వాళ్ళ కామన్ అది. ఎప్పుడు జగన్కి ఒకరికొకరు సవాళ్ళు విసిరిపోవటం 2 ఛానళ్ళు జరుగుతూ ఉంటుంది కదా. దీన్ని ముడిపెట్టి ఏదైనా కానీ ఆ భాష, ఇదిగోండి హెడ్డింగ్ అనమాట అది. అంటే నేను రాధాకృష్ణ మిత్రుడే, మీడియా కోసం చూపిస్తున్నాను నేను. రాధాకృష్ణ ఒళ్ళు దగ్గర పెట్టుకో. అంటే ఎక్కడ మొదలు ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి ఇవనేది ఇందులో మళ్ళీ ఆంధ్ర పోనీ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఒక మీడియా అన్నా జర్నలిస్టులన్నా తమ గౌరవం ఉన్నదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కానీ మీడియా ముసుగులో తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి కించపరిచే విధంగా, తమను బలహీనపరిచే విధంగా కొన్ని ఆంధ్ర ఛానళ్లు ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదని హెచ్చరించారు. కొన్ని ఆంధ్ర ఛానళ్లు కొందరు వ్యక్తుల గురించి పనిచేస్తున్నాయని, కొందరు వ్యక్తులను బలంగా తయారు చేసేందుకు, తన లాంటి వ్యక్తులను బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని కొండా సురేఖ, సుష్మిత తనను కలిపి ఓ కథనం ప్లే చేశారని మండిపడ్డారు. అంటే ఇవన్నీ మీడియా వచ్చాయి కాబట్టి, అదర్వైజ్ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన అన్ని ఛానల్స్తో మాట్లాడారు. ఇట్స్ ఏ ఓపెన్, అన్ని ఛానల్స్తో ఆయన ఈ విధంగా మాట్లాడారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అది నీళ్ల సమస్య అయినా, అది మీడియా సమస్య అయినా, అది ఇంకొకటైనా, మీరు రాజకీయాలుగా మాట్లాడండి. కానీ 2 రాష్ట్రాలు, ప్రాంతాలు వాటిని రంగంలోకి తీసుకొని రావడం మటుకు సర్టిఫికేట్ మాకు అవసరం లేదు,
ఓకే అని కూడా రైట్. మీ కెపాసిటీ ఎంతో తెలుసుకోండి. ఇవన్నీ యుద్ధంలాగా అనమాట. రైట్ సార్, న్యాయ వ్యవస్థకు అప్రతిష్ట, జడ్జీల అవినీతి, సిజే విన్యాసాలు. నిజంగా గతంలో కూడా చాలా జరిగాయండి. జస్టిస్ వర్మ అయితే కనుక ఆయన దాదాపు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, ఆయనను ఆఖరికి రాజీనామా చేశారు. పార్లమెంట్ కూడా ఆయన మీద, ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే నోట్ల కట్టలు కాలిపోయాయి. ఆ విషయం కూడా చెప్పలేదు. నోట్ల కట్టలు కాలిపోతే ఎవరైనా లబోదిబో అంటారు కదా. కన్నంలో దొంగకు తేలు కుడితే అరవలేడు, అరిస్తే దొంగ పట్టుబడతాడు కాబట్టి. సో ఆయన పరిస్థితి అలా అయింది. మీడియాలో ఏదో బయటకు వచ్చాక ఆ విషయం అయింది, కానీ అయినా చాలా మల్లగుల్లలు పడ్డారు. చివరకు పార్లమెంట్ ఉపసంఘం వేశారు. అది అభిశంసించకముందే మీరు రాజీనామా చేస్తే మంచిదంటే వర్మ రాజీనామా చేశారు. ఆ తర్వాత మొన్న చూసాం, ఒక జిల్లా స్థాయి న్యాయమూర్తి 3 నెలల్లో